హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు మనం క్యాన్సర్ సెల్స్ని చంపేసే మరియు ఇన్ఫ్లమేషన్ని డిస్ట్రాయ్ చేసే టాప్ 5 ఫుడ్స్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిది ఆలివ్ ఆయిల్ అండి. అందులో ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్. మనందరికీ తెలుసు, మనం తీసుకునే వంట నూనెలో చాలా వరకు కల్తీ ఉంటుందని. దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఆలివ్ ఆయిల్ అండి. చాలా మందికి ఈ విషయం తెలుసు, కానీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనలో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసేనండి. ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఆలివ్ ఆయిల్. కానీ మనం ఆలివ్ ఆయిల్ని మన వంట నూనెతో రీప్లేస్ చేసినట్లయితే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎస్పెషల్లీ మన ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో. మనం తీసుకున్న ఆహారం శక్తిగా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తయారవుతుంది. అదే సకల జబ్బులకి కారణం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ సమర్థవంతంగా తగ్గించుకున్నట్లయితే మనకు గుండె జబ్బులు కానీ, ఈ షుగర్ వ్యాధి కానీ, ఇంకా ఏ రకమైనటువంటి ఇన్ఫ్లమేటరీ ఈ డిసీజెస్ మనకు రావండి. ఈ ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ని ఈవు అని కూడా అంటుంటారండి. ఈ ఈవులో ఉన్నటువంటి ఓలియోకాంథనాల్ అనే కెమికల్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈవులో ఉన్నటువంటి హైడ్రాక్సీ టైరోసోల్ అనే కెమికల్ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడంలో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతాయో చాలా వరకు రక్తనాళాలకు సంబంధించిన జబ్బుల్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ ఈవులో ఉన్నటువంటి పాలిఫెనాల్స్ ఎస్పెషల్లీ మన రక్తనాళాల్లో ఏర్పడే బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల క్రియేట్ అయినటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, క్యాన్సర్ కణాలను నిర్మూలించడంలో కూడా ఈ పాలిఫెనాల్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక రెండవ ఫుడ్ బ్లూబెర్రీస్. బ్లూబెర్రీస్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమర్థవంతంగా మనలో జనరేట్ అయినటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడంలో సఫలమవుతున్నాయండి. అందుకే యాంటీ ఆక్సిడెంట్లో బ్లూబెర్రీస్ ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది. బ్లూబెర్రీస్లో ఉన్నటువంటి యాంథోసైనైన్ అనే కాంపౌండ్ మనలో జనరేట్ అయినటువంటి ప్రీ క్యాన్సర్ సెల్స్ని సమర్థవంతంగా చంపి దాన్ని వేస్ట్ రూపంలో బయటకు పంపించేస్తూ ఉంటుంది. ఇది ఎన్నో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఎవిడెన్స్ రూపంలో మనకు అందించినటువంటి ఒక రీసెర్చ్ ఫలితం అండి. అంతేకాదు, ఈ యాంథోసైనైన్ మనలో జనరేట్ అయ్యే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించడంలో సమర్థవంతంగా విజయవంతమయ్యాయి. ఇక మూడవ ఫుడ్ సాల్మన్ ఫ్యాటీ ఫిష్. ఈ సాల్మన్ అనే జాతికి చెందినటువంటి ఈ ఫ్యాటీ ఫిష్ మన ఇండియాలో దొరకదండి. అది పాశ్చాత్య కంట్రీస్లో దొరుకుతుంటుంది. మన ఎక్స్పోర్ట్ ద్వారా మన ఇండియాకులో కూడా మనకు వస్తూ ఉంటుంది. కానీ మనకు అంత విరివిగా లభించే ఫిష్ కాదు. దాంట్లో ఉన్నటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అందులోనూ ఈపీఏ అండ్ డిహెచ్ఏ కలిగినటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మనలో చాలా రకాల జబ్బులకి అమృతంలాగా పనిచేస్తుందండి. ఈ సాల్మన్ చేపలో దొరికేటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమర్థవంతంగా మనలో జనరేట్ అయ్యే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయండి. మరి క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయా అంటే ఇవి డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయవు. కానీ మనలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ డిస్ట్రాయ్ చేస్తుంటే ఇవి వాటికి సపోర్ట్నిచ్చి వాటికి బలాన్ని చేకూరుస్తాయి. ఇక నాలుగవ ఫుడ్ టర్మరిక్, అదేనండి పసుపు. మనం ఆహారం ద్వారా తీసుకునే పసుపు ఓన్లీ 3% మాత్రమే మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఆ పసుపు యొక్క ప్రయోజనాలు మనం పూర్తిగా పొందలేం. ఎందుకంటే పసుపు ఫ్యాట్లో సాల్యుబుల్ అవుతుంది. అందుకే మన పూర్వీకులు పాలల్లో పసుపు వేసి ఇచ్చేవారు. ఏదైనా సరే జలుబు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ మనకు సోకితే అది సమర్థవంతంగా యాంటీబయాటిక్గా మనకు పనిచేసేది. కాబట్టి ఈ పసుపు మన యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేయడమే కాదండి, మనలో జనరేట్ అయ్యే ఇన్ఫ్లమేషన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. మరి క్యాన్సర్ కణాలను చంపేస్తుందా అంటే ఎస్ అనే చెప్పాలి. ఈ క్యాన్సర్ గ్రోత్ని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఇక ఐదవ ఫుడ్ బ్రొకోలీ స్ప్రౌట్స్ అండి. ఈ బ్రొకోలీ స్ప్రౌట్స్ అంటే బ్రొకోలీ విత్తనాలు మొలకెత్తిన తర్వాత 7 రోజుల తర్వాత అవి చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయండి. అవి చాలా సమర్థవంతంగా మనలో జనరేట్ అయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. పైన చెప్పిన అన్ని ఆహార పదార్థాల కంటే కూడా ఈ ఆహార పదార్థం క్యాన్సర్ సెల్స్ని నిర్మూలించడంలో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నటువంటి ప్రీ క్యాన్సర్ సెల్స్ని మన బాడీలో నుండి బయటికి పంపించడంలో ఈ బ్రొకోలీ స్ప్రౌట్స్
చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఇదండి టాప్ 5 ఫుడ్స్ మనలో జనరేట్ అయ్యే క్యాన్సర్ని తరిమి వేసే మంచి ఫుడ్స్ అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.